బ్లాక్ బస్టర్ ఇచ్చిన మన ప్రొడ్యూసర్ రవి యలమంచిలి గారు ఇవాళ ఇరుముడి సినిమాతో ఇంకో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ రవి గారు ఫర్ ఇరుముడి. థ్యాంక్ యూ. యా రవి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా బాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఎంతో హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కోట్లాది మందికి ఇన్స్పిరేషన్. అలాగే ఆయన సినిమాలు పక్కన పెడితే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ దానివల్ల లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. అలాగే ఆయన మా ఇండస్ట్రీలో కానీ ఏదన్నా ఉండి ఎవరన్నా రోడ్ బ్లాక్ అయిపోయి ఎలారా ఈ సమస్యకి అంటే కారు రోడ్ నెంబర్ 25కి తిప్పి చిరంజీవి గారి ఇంటికి వెళ్తే పరిష్కారం అయిపోయినట్టే. అలాగే పర్సనల్గా మాకు 3-4 పెద్ద సహాయాలు. సార్ ఇలా ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే అన్నీ అర్థం చేసుకుని నిమిషాల్లో సెటిల్ చేసేవాళ్ళు. అంత పెద్ద మనిషి. అలాగే ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే నేనున్నాను అనే ధైర్యం భరోసా మా చిరంజీవి గారు. అలాగే చిన్న సినిమాలు హిట్లు కొట్టినా ఏది కొట్టినా ఎంతో ప్రోత్సహిస్తారు. ఇంటికి పిలిచి గిఫ్ట్లు ఇస్తారు, వాళ్ళతో చాలాసేపు స్పెండ్ చేస్తారు. ఆయన ఎప్పుడు చెప్తారు ఏదన్నా సినిమాకి ఏదన్నా గెస్ట్గా ఇన్వైట్ చేయాలంటే ఆయన ఆలోచించి ఏదన్నా పెద్ద ఒక సైజ్ సినిమా అయితే రాపోయినా పర్లేదు, ఎవరన్నా చిన్నోళ్ళకి ఉపయోగపడద్దంటే కంపల్సరీ ఆయన ఫంక్షన్కి వచ్చి తీరుతారు. ఆయన చాలా గొప్ప మనసు, చాలా పెద్ద మనసు. ఈ విధంగా నేనేంటంటే చిరంజీవి గారి గురించి సినిమాల గురించి కన్నా ఆయన అదర్ సైడ్ ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే మేము పర్సనల్గా చాలా చూసాం. మాకు ఏదైనా సినిమా హిట్ అయితే ఆయన ఒక అప్రిసియేషన్ లెటర్ లాగా పంపించేవాళ్ళు. డియర్ నవీన్ రవి, ఈ సినిమా ఇంత అయినందుకు ఇది చాలా సంతోషంగా ఉందని అవన్నీ ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటాం మేము. అలాగే పెద్ద లక్షల్లో ఉండే ఏదో చిన్న పెద్ద గిఫ్ట్లు కూడా పంపించేవాళ్ళు ఆ మెమరబుల్గా ఉండటం కోసం. చిరంజీవి గారు నిజంగా మనకు బయట వాళ్ళకి అంటే ఎక్కువ యాక్సెస్ లేని వాళ్ళకి తెలిసింది సగం అయితే, ఆయన ఇంకో సగం ఆయన చెప్పుకొని ఏమంటారు దాన్ని, ఆయన చేసే గొప్ప పనులు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి అసలుకి చెప్పుకోవాలంటే. ఇక ఆయన ఏ రోజు దానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే మా ఇండస్ట్రీలో ఎవరికి ఏ అవసరమైన కార్మికులకు కానీ దేనికి కానీ ఎప్పుడు ముందుండే మనిషి. సార్ మీరు ఇలాగే అందరికీ కావాల్సిన వాళ్ళలాగా మీరు ఎప్పుడు అలాగే చిరస్థాయి నిలిచిపోవాలి సార్ అని చెప్పి మేము కూడా అందరం వీలైనంతవరకు అందరూ కూడా మీ అనుమాల నుంచుని అందరికీ నలుగురికి 4 ఏమన్నా సహాయం చేయాల్సింది ఏమైనా ఉన్నా సరే అందరూ కాంట్రిబ్యూట్ చేస్తాం సార్. అలాగే చిరంజీవి గారిది ఇంకా సినిమా సైడ్ ఏమన్నా వచ్చి చెప్పాలంటే మీకు చెప్తున్నా, ఇంకెవరన్నా 20-30 ఇయర్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు చిరంజీవి గారిని 1980స్లో చూస్తుండ ఆ సినిమాలు చూసారో లేదో తెలియదు కానీ మీకు టైం దొరికినప్పుడల్లా 1980s నుంచి 1995 దాకా ఆయన ప్రతి సినిమా చూడండి ఎంతంటే అంత స్టిల్ అసలు ఎంత ఎగ్జైట్ అవుతారో. ఎందుకు చెప్తున్నానంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా ప్రీవియస్ స్టార్ సినిమాలు వాళ్ళు సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా చూస్తే అంత మళ్ళీ ఆ సినిమాలు చూస్తే అంత అనిపించదు, అరే ఏంటి ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయిందని. కానీ చిరంజీవి గారు ఒక్కళ్ళే ఆ స్టారు. మీరు 80స్లో సినిమాలు కానీ అభిలాష, చట్టానికి కళ్ళేవు, పున్నమి నాగు, విజేత ఎన్ని సినిమాలు ఉన్నాయండి, మగమహారాజు, అసలు ఖైదీ, అసలు అది కదా టర్నింగ్. అలాగే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, ఆయన ప్రాబ్లీ 1978లోనే ఇప్పుడు ఎంట్రీ ఇస్తే 1980కే పున్నమి నాగు, చట్టానికి కళ్ళు, పెద్ద ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. 3 ఏళ్ళకి ఆయన పెద్ద స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కట్ చేస్తే 83 ఖైదీ వచ్చింది, మార్చేసిన సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్. అంటే 78 నుంచి 5 ఏళ్ళలో ఇంత స్టార్డమ్ అసలు ఇంపాసిబుల్ అది. ప్లస్ ఇంకోటి చాలామంది చెప్పేది, ఆయన ఇచ్చినన్ని బ్లాక్ బస్టర్లు ఈ ఇండియన్ సాయిల్ మీద ఏ స్టారు ఇవ్వలేదు అనేది ఒక సత్యం. మీరు ఆ హిందీ కానీ ఇంకో భాషలను తీసుకోండి, ఆయన ఇచ్చిన బ్లాక్ బస్టర్లు ఎవరు తరం కాదు, ఎవరి వల్ల కాదు, అది మళ్ళీ జరిగేది కాదు. సో అలా మా చిరంజీవి గారికి నాకు ఈ చిన్న అవకాశం వచ్చి ఈ 4 ముక్కలన్నా షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే యనమాల అక్కడ మా బండ్ల గణేష్ అన్న ఉన్నారు, మీరందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో తెలుసు.
అలాగే చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈసారికి క్లుప్తంగా ఇంతవరకే మాట్లాడి ముగిస్తున్నాను. వన్స్ అగైన్ బాస్, హ్యాపీయెస్ట్ బర్త్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే మెగా ఫ్యాన్స్ అందరికీ ఎవ్రీ ఇయర్ మీరు ఈ సెలబ్రేషన్కి ఇలా రావటం ఎంతో హ్యాపీగా ఉంటుంది. మాకు కూడా వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఏది మా బాస్ కోసం ఇంకా ఎప్పుడు ఇలా వస్తానే ఉంటారనేది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మా స్వామినాయుడు గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పూల పల్లకి, బంగారు పల్లకి అని నిజంగానే సూపర్ బ్లాక్ బాస్టర్ పల్లకిని ఎక్కించారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎస్, బీవీఎస్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అంటే నాకు నేను నమస్కారం పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మీ అందరిలాంటి వాడిని నేను కూడా, మీ మధ్యలోంచి వచ్చినవాడిని నేను కూడా. చిరంజీవి గారి గురించి చెప్పడానికి, ఆయన సినిమాల గురించి చెప్పక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 158 సినిమాలు అందరం ఒకటి కంటే ఎక్కువ సార్లు చూసుంటే అవునా కాదా? ఆయన పాటలు మొత్తం నోటికి వచ్చా రాదా? ఆయన పాట వింటే కాళ్ళు చేతులు కదులుతాయా లేదా? అది ఆయన గురించి మాట్లాడడానికి రవి గారు మాట్లాడినట్టు వెళ్ళిపోయాను. రవి గారు మాట్లాడినట్టు ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. చిరంజీవి గారు తెర మీదే మెగాస్టార్ చిరంజీవి, బయట ఆయన ఎప్పటికి కూడా కొణిదెల శివశంకర్ వరప్రసాదే. ఆయన సక్సెస్ని ఆయన ఒంటి మీద చొక్కాలాగా వేసుకోకుండా నార్మల్గా మామూలు మనిషిలాగా అందరిలాగా ఉండే వ్యక్తి ఆయన. అందుకే ఎన్ని హిట్లు వచ్చినా, ఎన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చినా, ఎన్ని సెన్సేషనల్ హిట్స్ వచ్చినా ఇంకా ఆయన ఇలాగే స్థిరంగా ఉన్నాడు ఆయన. హైపర్ హైపర్ చిరంజీవి గారి గురించి 2-3 ముక్కలు చెప్పాలి మీకు. నేను చిరంజీవి గారి గురించి, నేను చిరంజీవి గారితో పాటు ఒక చోటకు వెళ్ళినప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇంటికి వచ్చారు. ఆయన బలన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయనకి ఏమైనా కావాలా, వాటర్ బాటిల్ కావాలా, ఏమైనా ప్లేట్ కావాలా, ఇది కావాలంటుంటే ఆయన చిరాకు వచ్చింది నన్ను చూసి. రవి అన్నాడు ఆయన. సరే నేను దూరంగా వెళ్ళిపోయా. ఇది చెప్పాలి ఎందుకంటే మీ అందరికీ తెలియాలి ఆయన క్యారెక్టర్ అలాంటిది. ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు, ఒకసారి ఇంటికి వస్తావా అని. వెళ్ళా ఇంటికి. రవి, ఆ రోజుని మీరు చిరాకు పడ్డాను అన్నాడు. సార్ ఇప్పుడు ఏంటి మీరు సరే చెప్పడానికి పిలిచారా అన్న. అలాగే అదు, నువ్వు ఏమన్నా బాధపడ్డావేమో నేను. సార్ మీరు లాక్ కొట్టిన ఎందుకు బాధపడతాను సార్, మీరు చిరంజీవి, మీ కోపం వస్తుంది, మీ కోపం తెప్పించడం నా తప్పు అంటే. అలాగే అదు, నువ్వు బాధపడకూడదు. ఇది కొద్దిగా అన్నందుకు ఆయన ఇంటికి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. అలాంటి మనసున్న వ్యక్తి ఆయన. ఎంత సున్నితమైన మనసు. అలాంటి మెగాస్టార్ ఇప్పుడు ఈ వేదిక నేను ఎందుకు మాట్లాడుతానంటే అలాంటి లెజెండ్ ఆయన. ఇవాళ దాకా మైత్రి రవి గారు చెప్పినప్పుడు ఎన్నో సమస్యల్ని సాల్వ్ చేసిన పెద్ద మనిషి ఆయన. ఆయన చేసిన ఎన్నో సహాయాలు ఎవరికి తెలియకుండా ఎంతోమంది జర్నలిస్టులకి, ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లకి, ఎంతోమంది డాన్సర్లకి, ఎంతోమంది పాతతర నటులకి, చెన్నైలో ఆయన ఫైట్ చేసిన ఫైటర్స్కి కూడా ఆయన డబ్బులు పంపించాడు. ఎవరికైనా తెలుసా? మనకి తెలీదు. ఆయన చెప్పుకోడు కాబట్టి తెలియదు ఆయనకి. ఆయన బాజా కొట్టుకోడు ఆయన, నేను వాళ్ళకి సహాయం చేశాను, వీళ్ళకి సహాయం చేశాను. ఆయన మీద ఎవరన్నా కామెంట్ చేస్తే ఆయనకి పర్సనల్గా పిలిచి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టానా, నేను ఏమైనా కరెక్ట్ చేసుకోవాలన్నా, నువ్వు ఎందుకు బాధపడ్డావని అడిగిన మామూలు మనిషి అయినా. ఆయన శివశంకర్ వరప్రసాద్గా ఉండడానికి ఇంకొక 30 ఏళ్ళు సెంచరీ కొడితే మనం ఇక్కడే ఆయన సెంచరీ బర్త్డే చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది. చిరంజీవి గారి గురించి సినిమాల గురించి చెప్పుకుంటాం. ఆయన క్యారెక్టర్ గురించే చెప్పుకుందాం ఆయన బర్త్డేలకి. ఎందుకంటే ఆయన సినిమాల గురించి ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. మనం ఇందాక అన్నట్టుగా ఆయన ఛాలెంజ్, అభిలాష, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తగుణమయ్య మొగుడు, కొండవీడి దొంగ, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు, ఘరానా మొగుడు, ఎన్ని సినిమాలు సార్, ఎన్ని సినిమాలు అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని సినిమాల్లోని కామన్ పాయింట్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ లాంటిదో చెప్తాడు ఆయన. 10 మందికి సహాయం చేయాలనే క్యారెక్టర్ అయింది. 10 మంది బాధ ఆయన బాధ అనుకునే క్యారెక్టర్ అయింది. 10 మంది ఆనందపడితే ఆనందపడే క్యారెక్టర్ అయింది. ప్రతి సినిమా చెక్ చేసుకోండి మీరు. అందుకుని ఆయన అక్కడ ఉన్నాడు. అందుకోలేనంత ఎత్తున్నాడు. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో కామెడీ చేసి, జోకులేసి, పిచ్చి వెధవల్లాగా నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి అందరంత ఎత్తులో ధ్రువ తారలా ఉన్నాడు చిరంజీవి గారు. మీరేం ఫీల్ అవ్వకండి బ్రదర్స్. వాగుతూనే ఉంటాయి, ఏనుగు వెళ్తుంటే కుక్కలు పొరుగుతూనే ఉంటాయి. మొరగనివ్వండి, కుక్కలకు కూడా వీధికి కాపలా కాసే పని ఉందని గుర్తుపెట్టుకుందాం. గుడ్ నైట్.
హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన అభిమానం ఏ రేంజ్లో వినిపించింది, ఏ రేంజ్లో సౌండ్ చేసిందో చూసాం కదా. సో నా పిలిచేదా ఎవరి కోసమైతే మీరు స్టేజ్ మీద ఆయన మాటలు వినాలని ఎదురు చూస్తున్నారో. ఇందాకే చెప్పాను నేను భగవంతుడికి భక్తుడెలానో సినిమాకి